ఆహా రే పర్వతాలు అయ్యా నువ్వు గెడ్డం మీద కత్తి పెడితే సమ్మగా ఉంటదిరా. అయ్యారు మా గురుడిది తేనె పూసిన కత్తిలేండి. సోప్ అయిపోయింది చెప్పలాగా మొఖం నువ్వును. ఇడికి పోలికలు చెప్పడం తెలియదండి బాబు. నా మొఖం ఉందనుకో చంద్రబింబల్లా ఉందనాలి కానీ సొట్టట బిందిలా ఉందనకూడదు. అది కదా అమ్మాయి గారు జడసుడు నల్ల తాసుబాములా ఉందనాలి కానీ నల్లకొక్క తోకలాగా ఉందనకూడదు. తెలిసిందే? తెలిసిందిలే. సరే కానీరా. ఇప్పుడు అనొచ్చా? అనొచ్చు. వాళ్ళు చెప్పొచ్చు కొట్టనంత రారా బాబు. ఉండు ఏమాయి సింహాద్రి రా. ఏమి మరి నల్లపూసం అయిపోతున్నావు? తమలాంటి చావు బాకీల వసూళ్లకు తిరగలేక చస్తున్నా. ఏమోయ్ నా చావు బాకీ కాదు. అయితే ఇచ్చేస్తున్నావు డబ్బులు. అసలు నీ బాకీ ఎంత? అసలు 6000, వడ్డీ 300. 6300. ఒరేయ్ ఇచ్చి. ఏంటిది? నోటు తిరగ రాశాను. ఈ నోట రూపాయి నోట్లు ఎప్పుడయ్యా ఇచ్చేది? కోర్టు చిక్కులు తేలగానే ఇచ్చేస్తామయ్యా. నా కర్మ, నీకు అప్పించినందుకు చెప్పు తీసి ప్యాడ్లో ముంచుకొని కొట్టుకో. ఎందుకు అంత పని? అన్నట్టు ఇదిగో సింహాద్రి ఆగు. నువ్వు ఆ రామ మందిరం మీద నుంచేగా వెళ్ళేది? ఇంకో దారి లేదుగా. ఒక్క క్షణం ఆగు. ఇదిగో రామలింగం నోటు ఇచ్చేయి. పాపం పెద్దోడు కాళ్ళు ఇడ్చుకుంటూ శంపడు వస్తాడేమో, ఈ నోటు అతనికి ఇచ్చేసి తిరగి రాశా అని చెప్పు. బాగుందయ్యా, నా బాకీ తీర్చేది లేదు కానీ మళ్ళీ ఎదవ తాకిరి ఒకట. నేనేమన్నా ఓన్లే గడ్డం అయిపోయిన తర్వాత మా పర్వతాలు ఇస్తాడు. రారా గడ్డం లాగి. అలాగే బాబు. బాబు ఊరు నిండా ఇన్ని అప్పులు చేశారు కదా. ఆగలాగా నా కోసం చేశానేంట్రా? ఎవరిదో ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోతుందంటే ఆ సింహాద్రి దగ్గర అప్పు చేసి దగ్గరుండి పెళ్లి జరిపించాను. ఆ సుందరంగాడు బాగా చదువుతున్నాడు, చదువు ఆగిపోయిందంటే ఆ రామలింగం దగ్గర అప్పు చేసి ఆయన కాలేజీకి పంపాను. రేయ్ చేసిన బాకీలన్నింటికి కరెక్ట్ గా నోట్లు రాసేసాను కదరా. రాశారా అనుకోండి, కానీ ఏ ఒక్కరికి తీర్చలేదు కదా. ఆగలాగా కోర్టులో చిక్కడిపోయిన సొమ్ము చేతికి అందితే పంచాయతీ పెట్టి మరీ తీర్చేస్తాను రా. ఈ వంశం ఎలాంటిది అనుకున్నావు? ఈ ముక్కామల చక్రపాణి పెద్దలు అటు 7 తరాలు మాట మీద బతికారు. ఇటు 7 తరాలు నోటు మీద బతుకుతారు.